నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం ఆలియాబాద్ చౌరస్తా వద్ద సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పాలి, మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేదు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% ఇచ్చిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా 5 అంతస్తుల భవన నిర్మాణం పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 44వ వార్డ్ తిలక్ నగర్ పాత సిండికేట్ బ్యాంక్ స్టేట్ కాలనీలో 2 ఫీట్ల రోడ్లో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా 5 అంతస్తుల భవనం కట్టడం జరుగుతుందని కాలనీకి చెందిన ఎర్ర శ్రీనివాస్, మాయా సుభాష్ తెలిపారు. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం, దీని మీద వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన అధికారులు వచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ పంచాలు చేస్తున్నాడు. ఎవరు లేదు చూస్తున్నాడు, పంచాలు చేస్తున్నాడు. మొదటి నుంచి ఇంతే ఉన్నది. 5 స్పోర్లు చేసేది కూడా ఇదే ప్రాబ్లం చేస్తున్నాడు. దయచేసి అధికారులు వెంటనే దీనిపై చర్య తీసుకుని మాకు తగిన న్యాయం చేయగలరని మనవి. నా పేరు శ్రీనివాస్, మా బ్యాంక్ స్టేట్ 44 వార్డు. మాకు మా ఇంటి పక్కగా బిల్డింగ్ కడుతుండు 1 ఇయర్ నుంచి. మున్సిపల్ పర్మిషన్ లేదు, సెట్ బ్యాక్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు. అడిగితే అన్ని ఉన్నాయి, మాకు ఏం చేస్తావో చేసుకోమన్నాడు. మున్సిపల్ కు కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే 2 రోజులు ఆపేస్తున్నాడు. మున్సిపల్ వాళ్ళు వచ్చినాక తర్వాత పని చేస్తున్నాడు. కుక్కట్పల్లి బోయిన్పల్లి డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, నరేందర్ గౌడ్, నరసింహ, జగ్గయ్య, రాజేశ్వరి, బలవంత్ రెడ్డి, లావణ్య, వాసు, ఖాదర్, ఇఫ్రాన్, సీనియర్ నేతలు, మహిళలు, యువజన నాయకులు, ఉద్యమకారులు. వాళ్ళు పబ్లిక్లో రారు, వాళ్ళు గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు అంటారు, పని చేస్తామంటారు. ఎక్కడే పని చేస్తలేరు, ఎవరికేం పని చేయరు. బస్సులు అంటే ఫ్రీ అన్నదా? బస్సులో ఫ్రీ నడుస్తూనే ఉంది. సరే, ఏ రకంగా జరుగుతా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారన్నటువంటి మీరు చూస్తా ఉన్నారు. దాని నుంచి మనం మాకపో కాబట్టి మీకు కూడా టైం 4 నెలలు అయింది కాబట్టి ఇంకా టైం మీకు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు ఇంకా టైం ఇస్తాం, 5 ఏళ్ళు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి సర్వధామ నగర్ లో గల శ్రీ పద్మావతి గోదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్లు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, ఎన్టీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిలు కడప జిల్లా చాపాడు మండలం నాగులపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటేయాలి కాడితే కదా
భూపేష్ ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తుకోండి భూపేష్ చెప్పాలి కదా చెప్తాను అన్నకు పేదరికంతో ఉండి ఆర్థిక భారంతో అల్లాడుతున్న బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ వేదిక 2 తెలుగు రాష్ట్రాలలో అనేక వందల హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం చేసుకుని ఎన్నో వేల మంది బ్రాహ్మణులకు రాయితీలతో కూడిన ఆరోగ్య సేవలను అందిస్తుంది. బ్రాహ్మణులకి ఒక మేలు పెద్ద కార్యక్రమం సార్ 1 lakh మొత్తం ఈ డిస్ట్రిక్ట్ లో మాక్సిమం 2 సార్ తిరుపతి ఎంతమంది 1 lakh అబౌవ్ ఐడి కార్డ్ ఉంటుంది సార్. అది ప్రెసిడెంట్ కరీంనగర్ టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష. ఈ రోజు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బోడిగి శోభ, గంగారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 2200 మద్దతులతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. మన కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి. మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతులతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తారా ఇయరా? ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. చారావూరు దూకుడు పెంచిన తంగిరాల సౌమ్య గారు రామాలయం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తంగిరాల సౌమ్య గారు నందిగామపట్నం 1-7వ వార్డులతో పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణకు చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్యత ప్రచారాలు చేస్తున్నారు. మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టిన ఈసీ. మున్సిపల్ కమిషనర్ కు రాజీనామాలను అందిస్తున్న వాలంటీర్లు. బోయిన్పల్లి డివిజన్ లోని బడి మసీద్ లో ఇఫ్తార్ విందు. పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ నేతలు, ముస్లిం పెద్దలు, మైనారిటీ నేతలు. फेस्टिवल का जो रमजान का मुबारक, और ये जो साल में एक बार आता है रमजान, तो मुसलमान भाइयों को सबको पूरा दुनिया में वर्ल्ड में जो बड़ा फेस्टिवल है, ये फेस्टिवल में जो फास्ट रह के, जो 1 मंथ फास्टिंग रह के जो कुरान का जो पूरा वो करता है, इसलिए सबको फिर एक बार में सबको రంజాన్ కా ముబారక్. మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీఆర్ఎస్ విజయం లక్ష్యంగా ఆ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्येतिषां जानां पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो पशूनां पतये नमो नमो सस्मिञ्जरागतिशीमते पतये नमो नमो बब्लू। సంస్కృతి విద్యాలయంలో మేనేజ్మెంట్ సిబ్బందితో రాగిడి లక్ష్మారెడ్డి గారి సతీమణి రజని గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేలో జరిగే మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డికి ఓటేసి గెలిపించాలని రాగిడి రజని గారు కోరారు. తమ లీడర్ రాజేందర్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటెల అనుచరులు ఉప్పల్ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ క్లబ్ లో దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ వీడియోలు లోగల ధ్వంసం చేశారు. వీడియో రికార్డ్ చేస్తున్న ప్రైమ్ 9 విలేకరులపై దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు 36 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ రోల్కి కుర్మాగా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4th క్లాస్ ఉద్యోగాల వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని టీఎన్టీఓఎస్ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు. అందులో భాగంగా కింద స్థాయి ఉద్యోగులకు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు సేవ చేసేందుకు కేంద్ర సంఘం ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు అంత ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి హోదా వస్తుంది. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. అన్ని సమస్యలు మాట్లాడినాం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు కలిసినాం. మరి మాకు ఒక ఆశ అయితే ఉన్నది, ఫ్రీడమ్ అయితే ఉన్నది. మనం ఈ టీఎన్జిఓ సంఘం నుంచి జేఎస్ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని కూడా మనం కోరుతున్నాం. ప్రభుత్వంలో ఎవరున్నా ఏదున్నా ఉద్యోగ సంఘాలుగా మనం ఎప్పుడు ఉంటాం. ప్రభుత్వాలు మారితే కానీ ఉద్యోగులుగా మనం మారం కాబట్టి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ద్వారా మన అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటాం. అలాగే 144 మంది ఆన్లైన్ ఉద్యోగులు కూడా ఆ జీవోలు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని పర్మిషన్ తీసుకుని వాళ్ళకు కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు కూడా క్లాస్ రూమ్లో కూడా చాలా మందిని తీసుకొచ్చిన సందర్భం.
చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు మదనపల్లిలో నేడు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభ సందర్భంగా పలమనేరు డిపోలో ఉన్న 56 బస్సులలో పలమనేరు డిపో నుండి 40 బస్సులు బుక్ చేసుకున్న వైసీపీ శ్రేణులు. జగిత్యాల జిల్లా కోరుట్ల 2024 నుండి 25 సంవత్సరానికి ఎన్నికైన బార్ అసోసియేషన్ కోరుట్ల నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నేడు కోరుట్ల కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయమూర్తి సమక్షంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. Protect and defend the rights of advocates